కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనగామ ఎమ్మెల్యే పళ రాజేశ్వరరెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బాలలక్ష్మి హాజరయ్యారు. స్వామివారి కళ్యాణ ఉత్సవాల భాగంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రావాల్సి ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో సంతాప దినాల కారణంగా కళ్యాణానికి హాజరవ్వలేదు. దీంతో ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సురేందర్ రెడ్డి స్వామివారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా తమ వంతు సహాయ సహకారాలు ప్రజలకు అందించారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత నిర్వహించారు. కళ్యాణంలో భాగంగా శివభక్తులు జోగినీలు కళ్యాణ మహోత్సవానికి రాగా వారిని లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. కానీ శివశక్తులు అంటే జోగిని అంటే మాతని దేవుడు, మేము లేని దేవుడు లేడు. ఇక్కడ పైన ఏమో శ్యామలదేవిని వాళ్ళని పైన కూర్చొట్టారు. మమ్మల్ని చిన్న చెట్టుతోని మాకు వెనుకలు వేసేసారు. మాకు లోపల అలవాటు చేస్తలేరు. మేమేం తప్పు చేశారు, వాళ్ళు ఏం పుణ్యం చేశారు, మాకు న్యాయం కావాలి. గత కుండ సురేఖ గారు అన్నారు జోగినీలకు అలవాటు ఉంటుంది, జోగినీలకు పైన కూర్చోబెట్టాలన్నారు. మన న్యాయం ఎక్కడుంది? జోగినీలను ఏడ కూర్చోబెడుతున్నారు, జోగినీలకు తీపించాల ఎక్కువైనా కానీ పోలీసు వాళ్ళ జురుమం ఎక్కువ, పోలీసు వాళ్ళ దారి ఎక్కువ నడుస్తుంది, పోలీసు వాళ్ళకి జురుము ఎక్కువ అవుతుంది. పోలీసు వాళ్ళు ఎట్టయినా కానీ జోగినీలను వెనుకలు వేసేస్తున్నారు. మాతోని దేవుడు, మాతోనే దేవుడు, మాతోనే దయం ఏదున్నా కానీ మమ్మల్ని ఆపేస్తున్నారు, మమ్మల్ని రాకుండా చేస్తున్నారు. విఐపీలైనా కానీ ఎమ్మెల్యేలైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళకి దేవుడు కాదు, దేవుడు మాతోని. మేమంటేనే 10 మంది వస్తారు జాతరకి, మేమంటేనే మా కొమరవెల్లి జాతర, శివశక్తులతోనే జాతర, జోగినీలతోనే జాతర. కానీ ఒకరిని పైన కూర్చోబెడుతున్నారు, ఒకరిని వెనకలేస్తున్నారు. ఎక్కడ న్యాయం ఇది? ఎవరి న్యాయము? నాకు తప్పు న్యాయం ఇది. మేము అందరం శివశక్తుల జోగినీలం అందరూ వీడున్నారు, మెయిన్ వాళ్ళు పైన ఉన్నారు. ఎక్కడ న్యాయం ఇది? ఎవరికి ఇచ్చారు రైట్? కేసీఆర్ ఉన్నప్పుడు అదే జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అదే జరిగింది. ఈ పోలీసు వాళ్ళంటే జీవితమే ఆగమైపోతుంది పోలీసులతో. ఈ పోలీసులకు ఎప్పుడు బాగుపడరు. వీళ్ళ పిల్లలని, వీళ్ళ భార్యలని, వీళ్ళ చుట్టాలని ఏమో లోపల కూర్చోబెడుతున్నారు. మాతోనే దేవుడు అండి, మేము చేస్తేనే దేవుడు, మేము తలంబ్రాలు వేస్తేనే దేవుడు. వీళ్ళకి ఎక్కడతోటి 3 సింబాలు ఉన్నాయి. ఆ 3 సింబాల గురించి ఏం పాటిస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు? అసలు వీళ్ళకే న్యాయం లేదు, వీళ్ళకే రైట్స్ లేవు. అసలు వీళ్ళు పబ్లిక్ నేమ్ కాపాడుతారు, ఏం కాపాడతారు? మా ఇంతమందిని మా నెత్తి మీద 5 కిలోలు 11 కిలోల బరువు ఉంటే మా నెత్తి మీద మాకు లైన్లలో ఈ దొబ్బుట్లలో వేసేస్తున్నారు. ఎక్కడ న్యాయం? మాకు ఇక్కడ రూమ్ల గురించి కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఫస్ట్ వారం వస్తాం, సెకండ్ వారం వస్తాం, 5వ వారం వస్తాం. రూమ్ల కిరాయి కూడా 20,000, 2 రోజులకి 20,000, 30,000 అంటున్నారు. మేము ఉన్నోళ్ళం ఇస్తాం, లేనో లేడికెళ్ళి ఇస్తారు. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి జోగినీలకు ప్రైవేట్ గా గవర్నమెంట్ తరఫు నుంచి రూమ్లు కట్టాలి. మాకు రూమ్లో వ్యవస్థ కావాలి. మాకు రూములు లేవు, ఏం లేవు. ఇక్కడ న్యాయం జరగాలి. ముఖ్యమంత్రి అయినా కానీ రేవంత్ రెడ్డి అయినా కానీ మీ మనసులో ఇంతైనా మానం ఉంటే మా గురించి ఆలోచించండి. మేము లేని దేవుడు లేడు. ఇలా కళ్యాణం అంటే మా వల్ల కళ్యాణం, జోగినీల వల్ల కళ్యాణం. మా అందరికి సమానత ఇవ్వాలి. విఐపీలకు చేంజ్ చేస్తారండి. మా అంటే 46 కోట్లు ఇచ్చారు. 46 కోట్లలో ఏమైంది? 46 కోట్లలో ఏంటి? ఒక ప్లాన్ లేదు, ఒకటి ఏం బాధ లేదు, బడ్జెట్ ఏం లేవు. 46 కోట్లు దేనికి ఇచ్చారు? వీళ్ళ జేబులలో మింగినారు. మాకు ప్రైవేట్ లైన్ కావాలి. ఫస్ట్ వారం రోజు మాకు ప్రైవేట్ లైన్ కావాలి. మాకు ఒక లైన్ అనేది జరగాలి మాకు, లేకపోతే మేము ఊరుకునేది కాదు. మా జాతరలో ఆపుకుంటాం. మేము రామ్. మా వల్లనే 10 మంది, లక్షల మంది ప్రైవేట్ పబ్లిక్ వస్తారు. మా వల్లనే. మీరు దయచేసి ఆలోచించండి. మొన్న కూడా మీ గురించి నేను మంచిగానే ఇచ్చాను, ముత్యాలమ్మ టెంపుల్ గురించి. ఇలా ముత్యాలమ్మ గుళ్ళే కూడా దొంగతనం అయితే ఎవరు పట్టించుకోలేరు. మాకు మేము కొట్లాడితేనే ఇంత పైస వచ్చింది, ఇంత అయింది, కానీ మాకు ఎవరు పట్టించుకుంటలే. ఇక్కడ న్యాయం ఇది? పబ్లిక్ న్యాయం లేదా? మనసు లేదా? మేము సిగమూగుతేనే 10 మంది కొమరవెల్లి జాతరకు వస్తారు, లేకపోతే పబ్లిక్ కొమరవెల్లి జాతర అంటే తెలియదండి. మా దగ్గర సిగమూగుతేనే 10 మంది సిగానికి వస్తారు. విలువిచ్చి మా దగ్గర అందరూ వస్తాను. మేము కొమరవెల్లి జాతర, పలానా జాతర 41 దీక్షతో ఉండని, 41 సెట్టి పట్టండి అంటేనే మేము వస్తాము. ఇవాళ మేము పొద్దున 8 o'clock నుంచి వచ్చామండి. 8 o'clock నుంచి మాకు మొత్తం వెనకలు వేసేసారు. ఇప్పుడు కూడా దేవుని దగ్గర పోలీసులేరు. పోయినాక పోవాలంటే ఏమని జరిగి న్యాయం ఏది చెప్పండి? పోలీసులు చాలా టూ మచ్ చేస్తున్నారు. పోలీసులు మా మీద చెయ్యెత్తుతున్నారు. అంజయ్య అంట పోలీసులు చెయ్యెత్తుతున్నారు. మీరు న్యాయం చెయ్యాలి పోలీసులు అంటే మాకు
కొమరల్లి జాతరలో కూడా రూములు కూడా చాలా రెంట్లు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మాకు చాలా ఎక్కువ రెంట్లు అవుతున్నాయి. మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ అపార్ట్మెంట్ ఆ మహానుభావుని యొక్క దర్శనం ద్వారా సమస్త అఘాలు పాపాలు నశించే అవకాశం ఉంది. శుభం భవతు. ఓం నమః శివాయ. మల్లన్న కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించిన అర్చకులకు సిద్దిపేట జిల్లా ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సట్టేడు వారాలలో అద్భుతమైన పూజ ఏదైతే ఉంది అని అంటే మరి మల్లన్న పూజ మరి యాదవుల ఆరాధ్య దైవం కొమరల్లి మల్లన్న మేడలమ్మ నవరాత్రిక కళ్యాణంలో పాల్పంచుకోవడం మరి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మల్లన్న మహిమగల్ల దేవుడు మల్లన్న దేవుడు మరి బండారు దేవుడు మల్లన్న దేవుడు మరి సట్టెడు కళ్యాణం చేసుకొని మరి నెక్స్ట్ ఉగాది వరకు జాతర అనేది కొనసాగింది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుంచి రాష్ట్రాల నుంచి మరి వివిధ జిల్లాల నుంచి కూడా మల్లలను దర్శించుకోవడానికి వస్తున్నాం. అద్భుతమైన పూజ స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. జై మల్లన్న, జై జై మల్లన్న.